ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఉన్న సినీ లవర్స్ అంతా ఒక సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఆ క్రేజీ కాంబో మరేదో కాదు, దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుది. నిజానికి చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించి అందరూ మహేష్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించి క్రూ లిస్ట్ ఫైనల్ అయింది అని తెలుస్తోంది. SSMB 29 కొన్ని నెలలుగా ఈ మూవీ గురించి టాలీవుడ్లో అయితే చాలానే బజ్ నడుస్తోంది. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది, మహేష్ పక్కన హీరోయిన్ ఎవరు చేస్తారు, ఈ మూవీ బడ్జెట్ ఎంత, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎవరెవరు వర్క్ చేయబోతున్నారు, ఇలా చాలానే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి చాలా వాటికి సూచాయిగా సమాధానాలు అయితే దొరికాయి. ఇప్పుడు తాజాగా క్రూకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి రాజమౌళి క్రూలో మార్పులు జరగబోతున్నాయంటూ చాలా రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. ఫలానా వాళ్ళు సినిమా కోసం పనిచేయబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ పోస్టుల ప్రకారం లిస్టులో పేర్లు ఇలా ఉన్నాయి: VFX సూపర్వైజర్ RC కమల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్ PS వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి, ఎడిటర్ తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి, రైటర్ విజేంద్ర ప్రసాద్ అంటూ చెప్తున్నారు. దాదాపుగా వీళ్లే ఫైనల్ అయిపోయారంటూ రాజమౌళి ఫ్యాన్ క్లబ్ ట్విట్టర్ అకౌంట్స్లో వైరల్ చేస్తున్నారు. మహేష్ మూవీ కోసం రాజమౌళి క్రూలో కొన్ని మార్పులు చేస్తున్నారంటూ వార్తలు అయితే ఇప్పటి నుంచే వస్తున్నాయి. దానికి బలం చేకూరుస్తూ ఈ పేర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మహేష్ బాబు మూవీకి సంబంధించి ఇప్పటివరకు చాలానే వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందంటూ స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటతోనే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా ఈ మూవీ బడ్జెట్ కూడా 1000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఈ మూవీని రాజమౌళి ప్యాన్ వరల్డ్ తరహాలో తెరకెక్కిస్తున్నట్లు పరోక్షంగా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 3 ఏళ్ల పాటు డేట్స్ లాక్ చేసేందుకు రెడీ అయిపోయాడట. ఇప్పటికే జర్మనీ అడవుల్లో ఒకసారి మహేష్ ట్రెక్కింగ్ చేసి వచ్చాడు. ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్స్ మార్చడం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే మహేష్ న్యూ లుక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త, గాసిప్, అప్డేట్ వచ్చినా కూడా మహేష్ ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసేసుకుంటున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబు మూవీ క్రూ ఇదే అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.